నాకు జరగను సెక్రటరీకే ఇవ్వాలి అని మంత్రి గారి కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కానీ ఇక్కడ వేలంపాట ప్రక్రియ ప్రభుత్వానికి బాధ్యత లేదా? తప్పించుకోవాలి, దాటవేయడం అంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసం వీళ్ళ కొట్లాట, ప్రధానమంత్రి స్థానం కోసం వీళ్ళ కొట్లాట తప్ప సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణ లేదు. అందుకని ఇప్పుడు ఈ సింగరేణిని కాపాడుకోవాలంటే ఒక పెద్ద ఉద్యమం అవసరం. ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించడమే కాదు, 2021లో ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పిన కోయగూడెం బ్లాకు, సత్తుపల్లి బ్లాక్ లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ విధానాలు. ఓకే, థ్యాంక్ యూ. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని, సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ పరిరక్షణ యాత్రను సిపిఎం పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు ఒకటి బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించాలనేది, రెండవది వేలంపాట రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ వీటికి అదనంగా ఇంకొక 4 డిమాండ్లు మేము యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క సింగరేణి సంస్థలో 40,000 మంది పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ప్రధాన సమస్య సొంత ఇంటి పథకం అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా సిపిఎం పార్టీ మద్దతిస్తూ ఉన్నది. అలాగే పర్మనెంట్ వర్కర్స్కు యొక్క అలవెన్స్లు అంటే పెన్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది సింగరేణి భరించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. కోల్ ఇండియా మాదిరిగా దాన్ని కూడా సిపిఎం పార్టీ బలపరుస్తూ ఉన్నది. అలాగే 26,650 మంది కాంట్రాక్ట్ లేబరు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. గత 2-3 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరు పర్మనెంట్ కాలేదు. వాటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళకి హై పవర్ కమిటీ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ యొక్క 6 సమస్యల్ని బలపరుస్తూ వాటిని ఉద్యోగ కార్మికులు చైతన్యపరుస్తూ యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ అనేటువంటిది తెలంగాణకు చాలా ఆర్థిక చాలా కీలకమైనటువంటిది. ఇవి ఇప్పటికి వరకు సుమారుగా కొత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తీసుకుంటూ ఉన్నాయి. మరి వేలాది మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ సంస్థని పూర్తిగా ధ్వంసం చేసిన పద్ధతిలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ పరిరక్షణ కోసం ముందుగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనేటువంటిది మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీని భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట వేయొద్దని, వేలంపాటను తక్షణమే రద్దు చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును నేరుగా సింగరేణికే కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు 2021లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన కోయగూడెం బ్లాక్ కానీ, సత్తుపల్లి బ్లాక్ కానీ వెనక్కి తీసుకొని సింగరేణికే అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో ఒత్తిడి తెచ్చి సింగరేణికే ఈ బొగ్గు బ్లాకులు దక్కే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది.
ఇదన్నటి వరకు సాగినటువంటి శాసనసభలో తీర్మానం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాం. బాధాకరమైన విషయం, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకులను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి రాయబారం పోవాలి, ఒత్తిడి తేవాలి. ఒప్పుకోకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ధర్నా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాడాలి. సింగరేణి కార్మికులు కదలాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా సింగరేణిని కాపాడుకోవడం కోసం కదలాల్సిన అవసరం ఉంది. ఈ సందేశం ఇవ్వడం కోసమే సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ సింగరేణి కార్మికులు, అధికారులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.